గుడ్ మార్నింగ్ అండి అందరికీ. వెల్కమ్ టు కలవకొల్లు టాక్స్. ఈరోజు మనం నిన్న జరిగినటువంటి బ్లో అవుట్ గురించి మాట్లాడదాం. ఈ బ్లో అవుట్ ఎక్కడ జరిగింది? ఈ కోనసీమ జిల్లాలో మలికపురం మండలంలో ఇరుసుమండ గ్రామం దగ్గర జరిగింది, ఈ మోరీ 5 దగ్గర. అయితే అసలు దీనికి ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, దీనికి బాధ్యులు ఎవరు, ఫైనల్గా బాధపడేది ఎవరు, వీటన్నిటి గురించి మనం ఈ వీడియోలో పూర్తిగా చర్చిద్దాం. అయితే మీరు చేయాల్సింది తెలుసు కదా, వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. ఓకే, అయిపోయింది కదా. విషయంలోకి వెళ్తే నిన్న మధ్యాహ్నం వీళ్ళు ఎవరైతే ఓఎన్జీసీకి సంబంధించినటువంటి కాంట్రాక్టర్స్ ఈ ఇరుసుమండ గ్రామం వద్ద మోరీ 5 వద్ద వర్క్ ఓవర్ పనులు అనేవి చేస్తున్నారు. ఈ వర్క్ ఓవర్ పనులు చేస్తున్నప్పుడు ఈ మోరీ 5 దగ్గర, ఈ పైప్ లైన్ దగ్గర వీళ్ళు రిగ్గు పెడుతున్నారు. అంటే ఈ మోరీ 5 బోర్ అనేది ఏదైతే ఉందో, ఈ మోరీ 5 బోర్ని రిపేర్ చేయడానికి, మెయింటెనెన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. మెయింటెనెన్స్ వర్క్ జరుగుతుంది. ఈ మెయింటెనెన్స్ వర్క్ జరిగేటప్పుడు అక్కడ రిగ్ అనేది పెట్టాలి. ఈ రిగ్గు పెట్టే టైంలో వాళ్ళకి సంథింగ్ ఏదో మిస్టేక్ జరిగింది. ఆటోమేటిక్గా వాళ్ళు రిగ్గు పెట్టలేకపోవడమో, లేదంటే వాళ్ళు ఏం మిస్టేక్ చేశారో ఆటోమేటిక్గా అక్కడ ఉన్నటువంటి గ్యాస్ అనేది అంటే హై ప్రెజర్తో బయటికి తన్నింది. ఎప్పుడైతే హై ప్రెజర్తో గ్యాస్ అనేది బయటకు వస్తుందో ఆటోమేటిక్గా అది మంటగా మారిపోతుంది. ఈ మంటలు ఎంతగా ఎగసిపడ్డాయి అంటే, కొబ్బరి చెట్లు దాటి, ఒక కొబ్బరి చెట్టు మనకి సాధారణంగా ఎంత హైట్ ఉంటుంది, అలాంటిది కొబ్బరి చెట్టు దాటి అంత హైట్ వచ్చినాయి. అంటే సుమారు 20 మీటర్ల పైకి మంటలు ఎగసిపడ్డాయి. స్టిల్ ఇంకా ఆ మంటలు ఆరలేదు. ఇంకా దాన్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తానే ఉన్నారు. అయితే ఇక్కడ ఇది కాంట్రాక్టర్ తప్పిదమా లేదా ఓఎన్జీసీ తప్పిదమా అంటే, అది అధికారులు పరీక్ష చేసి నివేదికలు అనేవి అంటే పూర్తిగా ఎంక్వైరీ చేసిన తర్వాతే అది ఏంటనేది తెలుస్తుంది. ఇకపోతే దీనివల్ల అక్కడ ఉన్నటువంటి 600 కుటుంబాలు, అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి 3 గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు 600 కుటుంబాలు దాదాపు సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సినటువంటి అవసరం వచ్చింది. అప్పటికప్పుడే, అంటే ఆ వచ్చేటువంటి మంటల్లోంచి వచ్చేటువంటి వాయు కాలుష్యం ఎంత ప్రమాదకరమైందంటే, దానివల్ల కళ్ళు మంటలు వస్తాయి, తలనొప్పి వచ్చేస్తుంది, కొంతమందికి వామిటింగ్స్ అయిపోతాయి. ఆస్తమా ఉన్న వాళ్ళు అయితే ఇంకా ప్రమాదంలోకి వెళ్తారు. ఇంత ప్రమాదకరమైనటువంటి గ్యాస్ లీకేజ్ జరగడం వల్ల ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి 3 గ్రామాల ప్రజల్ని తరలించడం జరిగింది. వాళ్ళకి ఇమీడియట్గా ఏం చేశారంటే, అక్కడికి జిల్లా కలెక్టర్ రావడం జరిగింది, అలాగే ఫైర్ బ్రిగేడర్ గారు రావడం జరిగింది, అగ్నిమాపక సిబ్బంది మొత్తం రావడం జరిగింది. దాన్ని కంట్రోల్ చేయడానికి చాలా చాలా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. కానీ ఇక ఇందులో గుడ్ న్యూస్ ఏంటంటే, ఒక్కళ్ళు కూడా చనిపోలేదు, ప్రమాదవశాత్తు ఎవరు మరణం అయితే చెందలేదు. కాకపోతే వీళ్ళకి రానున్న 1-2 నెలల పాటు మాత్రం చాలా కష్టతరంగా గడుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ మంటలు తాత్కాలికంగా ఏదో కష్టపడి ఆపేసినా సరే, దీని ఎఫెక్ట్ అనేది రానున్నటువంటి గడిచేటువంటి 2 నెలల పాటు, సుమారు 2 నెలల పాటు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలైతే ఇబ్బంది పడాల్సిందే, ఖచ్చితంగా పడతారు. ఎందుకంటే ఈ వాయు కాలుష్యం కానీ, అక్కడ ఉన్నటువంటి నీటి కాలుష్యం కానీ, అక్కడ జరిగేటువంటి వాళ్ళకి ఆదాయ వనరులు ఏంటండి, అక్కడ ఉన్నటువంటి కొబ్బరి తోటలు, లేదంటే అక్కడ ఉన్నటువంటి మత్స్య పరిశ్రమ, ఈ రెండింటి మీద హెవీగా ఇంపాక్ట్ పడుతుంది. ఎంత ఇంపాక్ట్ పడుతుందంటే, అక్కడ ఉన్నటువంటి నీరు కాలుష్యం అయిపోతుంది, అక్కడ ఉన్నటువంటి గాలి కాలుష్యం అయిపోతుంది. మనం అక్కడ నుంచి వచ్చేటువంటి కొబ్బరి చెట్లు కూడా దెబ్బతిన్నాయి. దగ్గర దగ్గర సుమారు ఒక వందలాది చెట్లు అని చెప్పడం కన్నా 1000 చెట్లు లేదా 2000 చెట్లు, ఎన్ని లెక్కనైతే మాత్రం ఎగ్జాక్ట్గా మనం చెప్పలేం. కానీ చాలా చాలా ఎకరాల్లో పంట అనేది నష్టపోవడం జరిగింది ఈ వాయు కాలుష్యం వల్ల. ఇంకొకటి ఏంటంటే, వాళ్ళ ఆదాయం మీద ఎంత దెబ్బ కొడుతుందంటే, ఆ మత్స్య పరిశ్రమ ఏదైతే ఉందో, ఆ చేపలు పట్టుకోవడం కానీ, ఆ చేపల పెంపకం కానీ, ఈ నీటి వల్ల అవన్నీ వాళ్ళ ఆదాయం మొత్తం నాశనం అయిపోతుంది. ఇక్కడ నేను ఏమి చెప్పాలనుకుంటున్నానంటే, దీని ఇంపాక్ట్ వల్ల ఈ 2 నెలలకు సంబంధించి వాళ్ళకి జరిగేటువంటి నష్టాన్ని కంపెనీ భరిస్తుందా, కాంట్రాక్టర్ భరిస్తాడా, లేదంటే ప్రభుత్వం భరిస్తుందా అనేది మరి ఈ నివేదికలు ఏవైతే, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్స్ ఏవైతే వస్తాయో దాన్ని బేస్ చేసుకొని ఎవరు దోషులు అనేది తేలుతుంది. సో చూద్దాము. ఇంకా మంటలు అయితే ప్రస్తుతానికి ఇంకా ఆగలేదు. మళ్ళీ ఆగితే ఎప్పుడు ఆగుతాయి అనేది కూడా ఇంకా ఏమి తెలియనటువంటి విషయం. ఎందుకంటే దాదాపు 20 మీటర్లు, అంటే కొబ్బరి చెట్లు అంత హైట్ వస్తుంటే, అంత ప్రెజర్తో గ్యాస్ లీకేజ్ అవుతుంటే ఇది కంట్రోల్ చేయడం అనేది చాలా చాలా కష్టతరమైనటువంటి విషయం. అయితే ఇలాంటిది ఇదే మొదటిసారి అంటే, మొదటిసారి అయితే ఏం కాదు, ఇది ప్రతిసారి జరుగుతూ ఉన్నటువంటి విషయమే. కానీ ఇక్కడ
ఏమేమి లోపాలు ఉన్నాయంటే సేఫ్టీగా జరిగేటువంటి ఆడిట్స్ లేవు. సేఫ్టీ ఆడిట్ చెక్స్ అనేవి జరగట్లా. జరిగితే ఇలాంటి ప్రమాదాలు జరగవు కదా. ఇంకొకటి ఏంటి, ఈ కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వెల్ ట్రైనింగ్ అనేది ఇవ్వటం లేదు కంపెనీలు. వెల్ ట్రైనింగ్ ఇచ్చినా వాళ్ళు ఇలాంటి గ్యాస్ లీకేజ్ జరిగేటప్పుడు, బ్లో అవుట్ జరిగేటప్పుడు వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు రిగ్గు పెట్టడం కానీ అక్కడ ఈ తప్పిదం జరగకుండా చూసుకునేవాళ్ళు. ఇంకొక విషయం ఏంటంటే ఎమర్జెన్సీగా రెస్పాండ్ అయ్యే సెంటర్స్ లేవు. ఇక్కడ ఇలాంటి ప్రమాదాలు ఏమైనా జరిగితే కంపెనీ నుంచి కానీ కాంట్రాక్టర్ సైడ్ నుంచి కానీ ఎమర్జెన్సీగా రెస్పాన్స్ అయ్యే సెంటర్స్ లేవు. సో ఇవన్నీ పెట్టాల్సిందే. ఈ గవర్నమెంట్ ఈసారైనా సరే ఈ చర్యలు కంపల్సరీగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఏదో ఒక ప్రమాదం జరుగుతూనే ఉంది. కోనసీమ ప్రజలు భయంతోనే బతుకుతున్నారు. ఇప్పుడు మరింత భయం పెరుగుతుంది. మాస్కులు పెట్టుకోవాల్సిన పరిస్థితి మళ్ళీ వస్తుంది. సో అక్కడ కోనసీమకు సంబంధించినటువంటి మీ ఫ్రెండ్స్ ఎవరైనా కానీ, మీ కుటుంబాలు కానీ ఎవరైనా ఉంటే అక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మీకు ఏమైనా తెలిస్తే కొంచెం అడిషనల్గా నాకు కామెంట్స్లో చెప్పండి. వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.